ట్యూషన్కి వస్తాడని అమ్మ చెప్పింది. జిత్తు, తనే అఖిల. ఒక హాయ్ చెప్పరా, కనీసం షేక్ హ్యాండ్ అయినా చెయ్యి. ఆడపిల్లలంటే సిగ్గొచ్చేస్తుంది. హాయ్. హాయ్. విను, వాడు అంతేలే, అల్లరికేం తక్కువ లేదు. జిత్తు, ఇది నీ ఇల్లే, సరేనా? మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, అలాగే మీరిద్దరూ కూడా ఉండాలి. ఏ విను, అసలు నువ్వేం చేస్తున్నావురా? దారిలో నుంచి బండితో గుద్దుతా. ఇక్కడ ఎవరైనా బండి తోలుతారా? నువ్వు బయటికి వెళ్ళు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. అమ్మ చెప్తుంది కదా బయటికి వెళ్ళి ఆడుకోమని. నేను ఇక్కడే ఆడుకుంటాను. విను, వీళ్ళ ముందు దెబ్బలు తినొద్దు, చెప్పేది విను. అఖిల, జిత్తుని తీసుకుని లోపలికి వెళ్ళు. రాజిత్తు అన్నయ్య. నీ అబ్బాయి విను బాగా అల్లరి చేస్తూ ఉంటాడనుకుంటా. ఎప్పుడు జీవితంలో సమస్యలు ఉండాలిగా. వీడు తీసుకొచ్చే సమస్యల్ని సాల్వ్ చేయడమే ఇప్పుడు నా మొదటి పని. సూరజ్ అనే కూతురు కళ్యాణి, తన ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది. కళ్యాణి అంటే? కొద్ది రోజులకి నువ్వు కూతురుగా చూసుకున్నావు కదా తానే. తన అమ్మ లేకుండా పెరగడం వల్ల కూడా అయి ఉండొచ్చు. చమెలి, ఆ విషయం నీకు తెలియదు కదా. తన రెండో బిడ్డ డెలివరీ దగ్గర పడినప్పుడు స్టార్ కేస్ నుంచి పడిపోయింది. సూరజ్ అనే వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లేలోగా చనిపోయింది. కింద పడ్డ వెంటనే బిడ్డ చనిపోయినట్టు డాక్టర్ చెప్పారు. ఆ అమ్మ లేని పిల్ల కాబట్టి కళ్యాణికి కొంచెం స్వాతంత్రం ఎక్కువగా ఇచ్చి ఇప్పుడు తను ఎవరు చెప్పినా వినని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు రాను రాను కోపంగా ప్రవర్తిస్తోంది. పాపని ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? ఆ అమ్మే చూసుకుంటోంది. సూరజ్ అన్నయ్య కూడా తనకి తోడుగా ఉంటారు. అయినా సరే తనకి క్రిమినల్ మెంటాలిటీ. తను తీసుకుని అమ్మ సూరజ్ అన్నయ్య ఈరోజు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు. కళ్యాణిని తీసుకొచ్చి సైకియాట్రిస్ట్కి చూపిస్తున్నది ఎవరైనా చూస్తారేమోననే నా భయం. తనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాంగా. అలాంటి విషయమా ఇది? అలా అనుకోవడమే మంచిది. ఇప్పుడు ట్రీట్మెంట్తో సరిపోతుంది. ఇవాళ ఇంకా పేషెంట్స్ ఎవరు లేరుగా? లేరు డాక్టర్. సరే, మీరు వెళ్ళిపో. ఓకే. కూర్చొని బోరు కొడుతుందా? లేదు. నేను కళ్యాణి కూడా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఇటువంటి స్మార్ట్ అయిన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఇదిగో నాన్న. థ్యాంక్ యూ. మీరు పాప ఆ రూమ్లో కొంచెం ఉండండి. నేను సూరజ్ కొంచెం మాట్లాడుకోవాలి. డాడీని వెంటనే పంపిస్తా, సరేనా? ఓకే. సూరజ్, మీరు చెప్పిన ప్రకారం కొన్ని విషయాలు నేను కళ్యాణ్ని అడిగాను. మీకేమనిపించింది డాక్టర్? ఇవాళ ఉన్న పేరెంట్స్ ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? ఒకటి ఓవర్గా కేర్ చేయటం, లేకపోతే ఏమీ పట్టించుకోకుండా ఉండటం. ఇవి రెండూ కూడా పిల్లల పర్సనాలిటీని దెబ్బతీస్తాయి. చమెలి చనిపోయినప్పటి నుంచి నేను తన్ని కేర్ చేయలేదన్న మాట నిజమే డాక్టర్. బట్ నా కళ్ళ ముందు తను ఇంత వైలెంట్గా బిహేవ్ చేయడం ఎప్పుడూ చూడలేదు. నీ మీద మాత్రమే సూరజ్ తనకి ప్రేమ ఉంది. మిగతా ఉన్న వాళ్ళని విరోధులుగాను శత్రువులుగాను తను ఊహిస్తున్నట్లు కనపడుతుంది. అప్పుడప్పుడు తను విచిత్రంగా నడుచుకుంటోంది. ఎందుకు? కాంటెంట్ డిసార్డర్ అనే సమస్య తనకు ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ అది స్వతహాగా ఎక్కువగా కనిపించేది కంటిన్యూగా తాగేవాళ్ల దగ్గర, సమూహంలో విచిత్రమైన గుణం ఉండే తండ్రుల దగ్గర కూడా. నేను డ్రింక్ చేయను. అది నాకు తెలుసుగా. చిన్న వయసులోనే తల్లిదండ్రుని కోల్పోవటం అనేది, కఠినమైన శిక్షలు కూడా ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉండటం, చిన్న వయసులోనే ప్రేమ ఆప్యాయత దొరకకుండా పోవటం, అదే తల్లిదండ్రుల్లో ఉన్న నిరంతరమైన గొడవలు, బీదవాడిగా ఉండటం, ఇవన్నీ ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలే కదా. అమ్మ లేకుండా బతకడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. దీనితో పాటు తను చదవట్లేదు, గుర్తు కూడా తక్కువే ఉందని చెప్పారుగా. అవును, బట్ కొన్ని సందర్భాల్లో తను చాలా స్మార్ట్గా ఉంటుంది. హైపర్ యాక్టివిటీ.
ఒకే చోట కూర్చోలేని పరిస్థితి. కొంతమంది పేరెంట్స్ అది ఓవర్ స్మార్ట్గా తప్పుగా తీసుకుంటారు. మీకేమనిపిస్తోంది డాక్టర్? కౌన్సిలింగ్ మూలంగా కళ్యాణిలో ఉండే ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేయగలమా? గుర్తు లేకపోవటం, హఠాత్తుగా వచ్చే కోపాన్ని తగ్గించడానికి కొన్ని రోజులు మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే తనతో పిల్లలు చేసే యోగా చేయించాలి. దీనికంటే ముఖ్యం, ఇటువంటి పిల్లల క్యారెక్టర్ మనం మార్చడానికి పేరెంట్స్ పాటించాల్సిన కొన్ని అలవాట్లు ఉన్నాయి. పేరెంట్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని చెప్తారు. మనం పిల్లల ముందు ఇంకొకళ్ళని అస్సలు బూతులు మాట్లాడకూడదు. అది వాళ్ళు విన్నారంటే స్కూలుకి వెళ్ళి మాట్లాడతారు. అది విన్న మిగతా పిల్లలు, టీచర్స్ కూడా తనని లేక వాణ్ణి చెడ్డగా వాళ్ళు చిత్రిస్తుంటారు. మా ఇంట్లో అలాంటి సమస్య లేదు డాక్టర్. ఓకే. తర్వాత గమనించాల్సింది ఒక విషయం, ఆ పిల్ల తల్లిదండ్రి వాళ్ళు కాకపోతే ఇంట్లో ఉన్న వేరే ఎవరైనా కోపంలో కొన్ని కష్టమైన మాటలు వాళ్ళకి చెప్పకూడదు. అది కూడా మనం చూసుకోవాలి. ప్రతిరోజు స్కూల్లో ఏం జరిగిందని చూసిన విషయాలు అన్నీ మనం తెలుసుకోవాలి. అది చిన్నదైనా ఒక మంచి విషయం చేస్తే, లేదు అందులో మంచి అని ఒక అణువు ఉన్నా కూడా అందరి ముందు ఉంచి వాళ్ళని పొగడాలి. ఆ రేంజ్కి తను ఏమైనా చేస్తేనేగా. ఇదే కదా అసలు సమస్య, నిదానం లేదు. మిగతా వాళ్ళ పిల్లలు ఏమేం చేస్తున్నారో అదంతా నా పిల్లలు చేయాలని మనం అనుకోకూడదు. పేరెంట్స్ అనే యాటిట్యూడ్ ఉండకూడదు. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగిందంటే ఊరికే మనం అరిసి వాళ్ళని భయపెట్టడంలో ఏ మంచి లేదు. నిదానంగా చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియజేయాలి. మనం కోప్పడి మాట్లాడకుండా కరెక్ట్ అయిన విషయాలు మాత్రమే పిల్లలకి చెప్పాలి. కళకి సంబంధించి ఎటువంటి ఉన్నా దానికి కూడా మనం ప్రోత్సహించాలి. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, లేదంటే తను ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాను. ఎంతో మంది పేరెంట్స్ భయపడుతున్న చోట ముందుగానే ఈ సమస్యకి తీరు అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే రాబోయే సమస్యని మనం ఎదిరించుకోవచ్చు. ఇటువంటి అలవాట్లని మనం ఇప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చి మార్చుకుపోతే నీ కూతురు పెరిగిన తర్వాత ఎంతో తప్పైన దారిలోకి తను వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. డ్రగ్స్, వైలెన్స్, సెక్స్ ఇటువంటి దారుల్లోకి ఏది ఆలోచించకుండా వెళ్ళిపోతాడు. అది తనని సమస్యల్లో ఇరికిస్తుంది. ఈ సమస్యని ఇప్పుడే మనం కనిపెట్టగలిగాం. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఆశపడుతున్నట్లుగానే మనం కళ్యాణిని బాగు చేద్దాం. అనిలా, ఆశా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురండరా. ఏమిటి అక్కడ కూర్చొని తింటున్నారు? నాకు కూడా కొంచెం పెట్టండి. వాసన కూడా బాగానే వస్తుంది. నాకు ఆకలి మండిపోతుంది, తీసుకురండి. ఏదైనా తినడానికి తీసుకురండిరా. ఎంతసేపటి నుంచి అరుస్తోంది? తినడానికి ఏమైనా పెట్టొచ్చుగా. ఉదయమే కడుపు నిండా ఇచ్చాను. ఆకలిగా ఉందేమోనే. కొంచెం ఆకలిగా ఉండనివ్వండి. ఒక రోజుకి ఒకసారి తింటే చాలు, లేకపోతే రూమ్ నాశనం అవుతుంది. లెగిసి టాయిలెట్కి వెళ్ళమన్నా వెళ్ళరు. ఇంకా ఈ దార ఒకటే కదా ఉంది. ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గుప్పడ అన్నం. అలా ఉంటే పెద్ద సమస్య ఏం రాదు. ఒక రోజుకి 4 పూట్ల తినే అమ్మ. అందుకే అనుభవిస్తున్నారు. ఇలా ఉన్నారు కాబట్టి ఒక్కసారి తింటేనే మంచిదండి. సరే, సతీష్ అన్న ఇంట్లో లేడా? అంతా సరే. దానికి కూడా కలిపే కదా అదే సౌండ్ వేస్తున్నారు. తను ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు కలిసి బాలాకని కలవటానికి వెళ్ళారు. అటువైపుకు మళ్ళిందా గాలి? ఎందుకో అని నాకు తెలీదు. నెలకి ఒకసారైనా వెళ్ళి కలుస్తున్నారు. అలా వెళ్ళడం కరెక్ట్ కాదే. మీరు అసలు ఏమి చెప్పదు, ఇష్టం వచ్చినట్టు వదిలేయండి. వాళ్ళు వెళ్ళని, కానీ ఈ ఇంట్లోనే ఉంటూ నాకు ఆపోజిట్ గా ప్రవర్తిద్దాము అంటే అది జరగదు. మీరు అసలు ఏం చేయగలరండి? ఇక నుంచి వెళ్ళిపోమని చెప్తాను. బాలా వదిన ఉంటున్న ఇంట్లో ఈ ఇద్దరు కూడా ప్లేస్ ఉంటుందిలే. అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. మనకి వాళ్ళ వల్ల ఏమన్నా సమస్య వస్తే అప్పుడు వెళ్ళమని చెప్తాం. రానివ్వు, ఎక్కడి వరకు వెళ్తారో చూద్దాం. అనిలా, నాకు తినడానికి తీసుకురమ్మా, ఆకలిగా ఉంది. ఆశా, మీరేం పట్టించుకోకండి, తినండి. మీరు తినండి.
ఆశా ఓ, అయ్యో దేవుడా ఇలాగే పడుకొని ఆకలితో చచ్చిపోతానేమో. అసలు నన్ను ఎందుకు పుట్టించావు దేవుడా? తిండిపోతుంది, ఆకలి మండిపోతుంది. త్వరగా వెళ్ళి ఏనుగు, త్వరగా వెళ్ళు, రైట్ సైడ్కి వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ఎట్లా? త్వరగా వెళ్ళు, పద పద, త్వరగా వెళ్ళు, ముందుకెళ్ళు, వెళ్తూనే ఉండాలి, అలాగే వెళ్ళు. ఒక చోట ఆగిపోకు ఏనుగు. ఆగదని చెప్పాను కదా, ఆగదని చెప్పాను కదా, ఎల్లు. నిన్ను వెళ్ళమని చెప్పాను. ఇక్కడే ఆగకు, వెళ్ళు. చాలు, కొంచెం దిగమ్మా. త్వరగా దిగండి సార్. దిగ దిగ దిగ. బాలా, నువ్వు వచ్చేంత వరకు వీడిని ఆడిద్దాం అనుకున్నాను. ఎలా ఉందిరా పెదనాన్న ఏనుగు? బానే ఉందిలే. ఆ, మీకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేయండి, ఆడుకుందాం. రావచ్చు, కానీ ఏనుగుకి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? మీరెప్పుడొచ్చారు? నేనొచ్చి కొద్దిసేపు అయ్యింది. సతీష్ గారు మాత్రమే కదా, నేను వచ్చాను. ఇదిగోండి పెద్దనాన్న టీ. ఆహా, నువ్వు ఎంత త్వరగా టీ పెట్టావా? నేనేం టీ పెట్టలేదండి, అఖిలానే పెట్టింది. ఇదా? ఏంటి, నేను టీ పెట్టలేనా? ఏమంటే నేను అలాగే ఆశ్చర్యపడ్డానండి, తనే స్వయంగా టీ పెట్టింది. సూపర్. 10-12 ఏళ్ళు వంటగదిలోనూ ఉంటూ వంట చేసిన నా భార్య చేతుల మీదుగా ఇలాంటి మంచి టీ తాగలేదు. చాలే కావండి. సూపర్ పెట్టావరా. థ్యాంక్ యూ పెద్దనాన్న. డేయ్, నువ్వేం చేయగలవరా? వాడు బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. బాల ఎలా ఉందో అచ్చు అఖిల అలాగే ఉంది. బాల జిరాక్స్ అండి. అలాగా? అయితే వేణు జిరాక్స్ కా పిలవండి. నువ్వు ఏమంటావరా? ఏంటి? లేదు, ఖచ్చితంగా అలా అవ్వకూడదు. అదే నేను చెప్పాలనుకున్నాను. బాల, అన్ని పనులు నువ్వు ఒంటరిగానే చేసుకోవాలి కదా. ఇన్నేళ్ళయింది కదక్క, అలవాటైందిలే. ఇప్పుడు ఆటో అతను సహాయం చేయడం లేదా? లేదు, ఇప్పుడు వాడి అవసరం కూడా లేదులే. రండి లోపలికి వెళదాం. రామ్మా వెళ్దాం. దా, వేణు కొడక రారా. పద. మనం తర్వాత ఆడబోయే ఆట ఫ్రాగ్ జంపింగ్. ఇదిగో ఇలా కూర్చొని బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఫ్రాగ్ ఏం వద్దు, నాకు ఏనుగే కావాలి. ఏనుగా? మీ వీప్ మీద కూర్చుంటే నాకు హాయిగా ఉంది. ఇప్పుడే నువ్వు నా నడువుల మీద ఎక్కాలనుకుంటున్నావా? మరేం కావాలి? నేను పెద్ద ఎక్క ఏనుగు పెంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చోవచ్చు కదా. మీ నాన్న కూడా పెద్ద ఏనుగులా ఉండేవాడు. నువ్వు కూడా వాడికి ఏం తక్కువ. మీరు ఏనుగుగా మారండి. అది ఇకపైన సరిగా ఉండదా? సరే అయితే నన్ను మీరు మీ బైక్ లో తీసుకువెళ్ళండి. అది బైక్ కదరా, బుల్లెట్ బుల్లెట్. నేను మీ నాన్న అందులో ఎంత తిరిగామో తెలుసా? నువ్వు ఇంకొంచెం పెద్దవు. నేను నిన్ను చక్కగా చూసుకుంటాను రా. నేను నడపనా? అరే, చూడటానికి అలా అనిపించడం లేదా? రేయ్, ఇది 3 గంటల సైకిల్ కాదురా, బుల్లెట్ రా, బుల్లెట్. నువ్వు సరిగా నిలబడలేకపోతున్నావు, నీకు బుల్లెట్ కావాలా? బుల్లెట్ రా, మనం లోపలికి వెళ్ళి సరే, కూర్చుందాం. ముందు మీరు ఏనుగుగా మారండి. నేను ఏనుగు మీద కూర్చోవాలి. ఏనుగు కావాలను. ఏనుగుగా మారండి. ఎప్పుడు పడితే అప్పుడు ఏనుగు కావాలేమో. మారమని చెప్పాను కదా. వద్దురా, త్వరగా మారండి. వద్దురా, మిమ్మల్ని ఏనుగుగా మారమని చెప్పాను. అవుతున్నా. మనం కొంచెం తిన్న తర్వాత ఏనుగు ఆట ఆడుకుందామా? ముందుకెళ్ళండి పెద్దనాన్న, ముందుకెళ్ళమని చెప్పాను. ఎక్కు. అయ్యో, త్వరగా ముందుకు వెళ్ళి ఏనుగు. ఎల్లు, ముందుకెళ్ళు. చెప్పిన మాట విని ఏనుగు. ముందుకు వెళ్ళు. ముందుకు వెళ్ళమని చెప్పానుగా. ఇదిగోండి పెద్దమ్మ, తినండి. అయ్యో, నాకేం వద్దని చెప్పాను కదమ్మా. మా వాళ్ళంటూ ఇక్కడికి వచ్చేది మీరు మాత్రమేగా, అందుకే తనకి సంతోషం. పెద్దమ్మ, ఇది తినండి. అఖిల ఉన్నందువల్లే వినుని ఇంట్లో వదిలిపెట్టి బయటికి వెళ్ళగలను. నిన్ను ఒప్పుకొని తీరాల్సిందే బాల. 6-7 సంవత్సరాలుగా ఓడిపోకుండా నువ్వు యుద్ధం చేస్తూ గెలుస్తూ వస్తున్నావు. ఇప్పుడున్నది జీవితం కాదక్కా, బతకడం అంటారు. దాదాపుగా ఇదే పరిస్థితే బాల, నాది కూడా. ఒకే తేడా, భర్త నాతో ఉన్నాడంతే. ఆయనకేంటంటే రేపు ఎలా జీవించాలన్న దిగులే లేదు. పిల్లలు లేరు కదా. అమ్మా, నేను బుల్లెట్ నడిపాను. అదొకటే తక్కువ.
నేను హ్యాండిల్ పట్టుకొని నడిపానా లేదా మరే నడిపా ముందు సైకిల్ బ్యాలెన్స్ కావాలి నీకు. అమ్మా నాకు సైకిల్ కొనివ్వండి అమ్మా. ఇప్పుడే కావాలా? రేపు కొనిస్తే చాలా? రేపు ఖర్చులకేం చేయాలని ఆలోచిస్తున్నాను. నీకు సైకిల్ ఒకటి. అమ్మకి ఉద్యోగం దొరకనివ్వు, తర్వాత సైకిల్ కొనిస్తుంది. పక్కకు మా కుక్క. ఏమండి ఎందుకు వాడికి అన్ని నేర్పిస్తున్నారు మీరు? నేనేమన్నానే సైకిల్ బ్యాలెన్స్ చేసుకోమని చెప్పాను. ఏమే బ్యాలెన్స్ లేకపోతే పడిపోతాడా? నేనే బ్యాలెన్స్ లేకుండా జీవిస్తున్నాను బావా. ఎప్పుడు పడతానో తెలీదు. పెద్దమ్మ, వాడి కోపాన్ని మీరు పట్టించుకోకండి. వాడెప్పుడు ఇంతే, కాసేపట్లో సర్దుకుంటాడులే. మళ్ళీ కొత్త విషయానికి గొడవ పడతాడు. అది మగాళ్ళకుండే ప్రతి ఒక్క సమస్యలేమ్మా. ఇవన్నీ ఉన్నాయా? బాగా ఆకలి అవుతుంది. ఇడ్లీ ఉంది పెద్దనాన్న, ఇవ్వనా? ఇడ్లీ వద్దులే. ఇడ్లీ తింటే పెదనానికి గొంతు పట్టుకుంటుంది. ఇది తిని అడ్జస్ట్ అవుతాను. అవునే, వచ్చిన పని చెప్పావా? లేదు, తన విషయాలు తెలుసుకొని ఆ తర్వాత చెప్దామనుకున్నానండి. ఏమైందక్కా? అత్తయ్య గురించే బాలా. అమ్మ గురించి కాదు బాలా, ఆశ గురించే. మీ ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం ఉంది కదా, అందువల్ల దయచేసి తనతో కొంచెం చెప్పు. అడ్వైస్ ఇవ్వడానికి తనేమీ బిడ్డ కాదుగా. అందుకే బాలా నీతో చెప్దామనొచ్చా. మావయ్య గుడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య పరిస్థితి ఏం బాలేదు. మా ఇద్దరిలో అత్తయ్య రూమ్కి ఎవరు వెళ్ళాలన్నా రావాలన్నా ఆశకి ఇష్టం లేదు. మేం కూడా ఆశ దయతోనే కదా అక్కడ బ్రతుకుతున్నాం. సుమేష్ ని ఆశాని ఎదిరించి అమ్మని ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళామా, ఆ తర్వాత అమ్మ ఖర్చులన్నీ మేమే చూసుకుంటున్నామని చెప్తారు. అందువల్ల ఈ విషయంలో నువ్వు కొంచెం కలగ చేసుకోవాలి బాలా. నేనేం చేయగలను? నువ్వు ఆ ఇంటి వరకు కొంచెం రా. బయటికి పంపించిన చోటికి రావాలా? నువ్వు అక్కడ ఉండిపోవడానికి ఏం రావట్లేదుగా, అత్తయ్యని చూడ్డానికేగా వస్తున్నావు. వేణుగోపాల్ భార్య స్థానంలో నువ్వు అత్తయ్యని చూసే హక్కు నీకుంది. అక్కడికొచ్చి కొంచెం ఆశతో మాట్లాడు. అత్తయ్యని ఏదైనా హాస్పిటల్లో చేర్చే ఏర్పాట్లు కూడా చెయ్యాలి బాలా. నేను రానక్కా. బాలా, అత్తయ్య నాతోనూ నీతోనూ చాలా దారుణంగా నడుచుకున్నారు. కానీ ఇప్పుడు అత్తయ్య ఉన్న పరిస్థితి చూస్తుంటే శత్రువులు కూడా తట్టుకోలేరు బాలా. ఆ ఆశ మూలంగానే అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మేము తప్ప ఈ విషయంలో ఎవరు మాట్లాడినా ఆశ మాట కూడా వినదు. నువ్వు కావాలంటే వచ్చి ఒకసారి మాట్లాడు. నాకు అత్తయ్యని చూడాలనుంది, కానీ నేను అక్కడికి వస్తే బాగుండదు. నీ వల్ల వీలైతేనే రా. ఆశ కొంచెం అర్థమయ్యేలా చెప్పు, లేదంటే త్వరలోనే మరణ వార్త వింటావు. అత్తయ్యది. వస్తానని చెప్పి 15 నిమిషాలైంది. మీకు కాల్ చేద్దాం అనుకున్నా. అది మా ఆటో వాళ్ళకున్న ఒక సాధారణమైన అలవాటు. ఇదిగో వచ్చేస్తున్నావు అంటే 10 నిమిషాల తర్వాత వస్తాం. 10 నిమిషాల్లో వస్తామని చెప్తే కనీసం ఒక అరగంట అయినా పడుతుంది. నేను తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నా. సరే, ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు. టౌన్ వరకు వెళ్ళాలి, కాస్త పర్చేస్ ఉంది. స్కూటర్లో వెళ్ళలేను, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. వచ్చేసానుగా. ఇలాగే వచ్చేయమన్నానా? కాకి షర్టు వేయొద్దు అని చెప్పాను కదా. కాకి షర్ట్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. ప్యాసింజర్ ఫైన్ కడతారంటే షర్ట్ని మార్చుకుంటాను. పర్చేస్ చేసేటప్పుడు మీరు నాతోనే ఉండాలి, అందుకే అంటున్నా. అంతే కదా. ఇదిగో కాకి లోపల ఒక కలర్ షర్ట్ ఉంది. ఇది చాలు. నా కోసం కొంచెం మీరు డ్రెస్ సెలెక్ట్ చేయాలి. అది నా వల్ల అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే నా జీవితంలో ఒక ముఖ్యమైన అమ్మాయిని కూడా నేను ఇప్పుడు దాకా సెలెక్ట్ చేసుకోలేదు. అదంతా త్వరగానే సెలెక్ట్ చేయొచ్చు. ముందు ఒక అమ్మాయికి నచ్చినట్టు డ్రెస్ సెలెక్ట్ చేయగలరా అని చూడండి, ఆ తర్వాతే కదా నెక్స్ట్ చెప్పు. సరే చూద్దాంలే, ఎక్కువ. ఇంకా బండి ఎక్కడానికి ముందు ఒకటి చెప్తున్నా, ఎప్పుడు రిటర్న్ వస్తామో చెప్పలేము. తర్వాత దీన్ని తలుచుకుని మీరు బాధపడకూడదు. అస్సలు బాధపడను, కానీ నా ఖర్చు మొత్తం మీరే భరించాలి. అది నేను చూసుకుంటాను. ఇంకేంటి ప్రాబ్లం? ఇటువంటి స్పాన్సర్ని నేను వెతుకుతున్నాను.
అద్దె డబ్బులు ఇవ్వాలి. ఇవ్వనని చెప్పలేదుగా, ఇస్తాను. అగ్రిమెంట్ ప్రకారం నేను ఇక్కడ ఉండగలను. ఆ తర్వాత నాకు ఇక్కడే ఉండాలనిపిస్తే కోర్టుకి వెళతాను. మీరు భార్యా బిడ్డలతో బతుకుతున్నారు. నేనొక కంప్లైంట్ ఇస్తే మీ పరువు పోతుంది. 2 బిడ్డలతో ఉన్నాను. ఎవరి ఆశ్రయం నాకు లేదు. దురుద్దేశంతో నా దగ్గరకు వచ్చారని నేను కంప్లైంట్ ఇస్తాను. నీ మీద ఏదో జాలిపడి ఉండటానికి చోటిచ్చాను. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను. బాలసుధ అనే అమాయకమైన అమ్మాయి ఒక కాలంలో ఉండేది. అలాంటి అమాయకురాల్ని ఈ లోకం బతకనివ్వదని తెలుసుకునే నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు మారిపోయి ఉన్నాను. దాన్ని మార్చాలి అంటే నాకు పూర్తి నమ్మకంతో ఒక మనిషి కావాలి. ఇక నీ జీవితంలోకి ఎవరు రారే. నీ అహంకారం ఉంది చూడు, దాన్ని నేను అణిచేస్తాను. నువ్వు కళ్ళు నీళ్ళు పెట్టుకొని ఎవరి తోడు లేకుండా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. అది ఎలా చేయాలో నాకు తెలుసు. ఎదురు చూస్తూ ఉండవే.